రోజు ముఖ్యంగా కొన్ని డెవలప్మెంట్స్ ముఖ్యమైన అంశం మీద జరుగుతుంది. సుదీర్ఘకాలంగా డిఎస్సి అంటే టీచర్ పోస్టులు ఏవైతే ఉన్నావో మెగా డిఎస్సి అనే పేరు చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అనేది నిర్వహించడం జరుగుతుంది. దీనిపైన అనేక అభ్యంతరాలు అనేవి చెప్పినప్పటికీ కూడా ఆ అంశాలన్నీ పక్కన పెట్టి వాళ్ళు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్యాయం చేసేటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకొని ముందుకెళ్తున్నారు. కాబట్టి దీనికి వ్యతిరేకంగా విస్తృతంగా సమావేశాలు పెట్టి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడంలో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుంది. రెండవది ఐఏఎస్ స్టడీ సర్కిల్. రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఐఏఎస్ కోచింగ్ తీసుకోవాలనుకుంటే ఢిల్లీనో హైదరాబాదు వెళ్ళాలి. సో లక్షలాది రూపాయల వ్యయంతో కూడుకున్న సమస్య కాబట్టి అలాంటిది వాళ్ళు చెల్లించుకోలేరు. కాబట్టి అలాంటి విద్యార్థులకు మన విశాఖ జిల్లాలో ఐఏఎస్ స్టడీ సర్కిల్ అనేది రన్ అవుతుంది. దాని గత 2 సంవత్సరాలుగా మూసివేశారు. అంటే దాని బడ్జెట్ వచ్చేసి సంవత్సరానికి ₹1,00,00,000. అంటే ప్రభుత్వం ₹1,00,00,000 చెల్లిస్తే ఐఏఎస్ స్టడీ సర్కిల్ అనేది కొనసాగే అవకాశం ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ₹1,00,00,000 ఎందుకు చెల్లించట్లేదు అంటే ప్రతి ఒక్క రాజకీయ పార్టీ నాయకుడు కూడా దళితుల కోసమే పుట్టామో దళితుల కోసమే సస్తామన్న స్టేట్మెంట్లు ఇస్తారు తప్ప ₹1,00,00,000 ఉన్నత విద్య కోసం ఐఏఎస్ స్టడీ సర్కిల్కు బడ్జెట్లో కేటాయించే అవకాశం లేదా అండి? అంటే ఇది చాలా దారుణమైన విషయం. వాళ్ళ కొడుకులు కూతుర్లు విదేశాలకు పంపిస్తే ఒక్కొక్కరికి ₹1,00,00,000 ఖర్చు అవుతుంది. మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఎస్సీ ఎస్టీలకు ఒక అవకాశం, తెలివైన విద్యార్థులు చదువుకునే అవకాశం కల్పించేదే ఐఏఎస్ స్టడీ సర్కిల్. సో ఐఏఎస్ సెలెక్ట్ అవ్వడం అంటే ఒక బ్యూరోక్రసీలోకి గవర్నమెంట్ కీలక స్థానంలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో దాని నుండి దూరం చేసేటువంటి కుట్రనే జరుగుతుంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఈ కుట్ర చిన్న అంశం కాదు. మీరు రకరకాల పథకాలు పెట్టవచ్చు, కానీ విద్య వైద్యం అనేది కీలకం. కాబట్టి వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకొని మన జిల్లాలో ఐఏఎస్ స్టడీ సర్కిల్ని పునఃప్రారంభించాలని మనం ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. రెండోది మెగా డిఎస్సి రిజల్ట్స్ మనం చూస్తున్నాం. అంటే రాష్ట్రంలో ఈ డిఎస్సి ప్రక్రియ ఎలా కొనసాగాలి అంటే జీవో నంబర్ 77 ప్రకారం వర్టికల్ రిజర్వేషన్ అంటే ఒక 100 పోస్టులు ఉంటే అందులో 50% ఓపెన్ కేటగిరీగా ఉంటాయి, 50% 50 రిజర్వేషన్గా మనం ఉంటాయి. సో ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సెలెక్ట్ ఓపెన్ కేటగిరీలో అయ్యారనుకోండి, 50లో ఉన్నారనుకోండి, వాళ్ళకి రిజర్వేషన్లు చూపించకూడదు. అంటే ఎస్సీ ఎస్టీ బీసీ టాప్ ర్యాంక్స్ వచ్చేసి ఓపెన్ కేటగిరీలో వాళ్ళు సెలెక్ట్ అయితే వాళ్ళని ఎస్సీ ఎస్టీ ఓబీసీ కేటగిరీలో చూపించకూడదు, ఓపెన్ కేటగిరీలోనే చూపించాలి. ఇది 77 జీవో తాలూకా సారాంశం. కానీ ఈరోజు దాన్ని పక్కన పెట్టి ఈరోజు ఎస్సీ ఎస్టీ ఎగ్జాంపుల్తో సహా సెలెక్ట్ అయినప్పటికి కూడా వాళ్ళని రిజర్వ్డ్ కేటగిరీలోకి మార్చడం వలన ఈరోజు రిజర్వ్ కేటగిరీలో రావాల్సినటువంటి ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు అన్యాయం జరుగుతుంది. ఇది పెద్ద కుట్ర ఇది. ఎందుకంటే ఈరోజు ర్యాంకు పరంగా చూసుకుంటే అంటే ఆ టాప్ 50లో వచ్చిన వాడిని చూపించడం వలన ఇలా కోటా సిస్టమ్ అనేది దెబ్బతింటుంది. కాబట్టి ప్రభుత్వం ఇమీడియట్గా ఈ అంశాలను సరిదిద్దాలి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో 175 ఎమ్మెల్యేలు అంతేనండి. ఈ 175 మందిలో మన ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు ఎంతమంది అండి? పర్సెంటేజ్ లెక్కేయండి, ఎంతమంది? 33 మంది 35 మంది ఉంటారు. మరి ఈరోజు రాష్ట్రంలో రాజ్యాంగం ప్రకారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కల్పించినటువంటి చట్టసభలో రిజర్వేషన్ను అనుసరించి ఈరోజు అసెంబ్లీలో అడుగుపెట్టినటువంటి ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు ఈ అంశం మీద ఎందుకు సీరియస్గా స్పందించడం లేదు? నేను అడిగేది టీడీపీ జనసేన కూటమే కాదు, ఈరోజు జగన్ కూడా ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ ముసలి కన్నీరండి. మరి మన ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా ఎందుకు స్పందించట్లేదు? ఇది సీరియస్ అంశం కాదా? ఇది వందలాది ఎస్సీ ఎస్టీ ఓబీసీల తాలూకా జీవన్మరణ సమస్య. అంటే ఒక పక్క అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు అవ్వచ్చు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు అవ్వచ్చు, అవుట్ సోర్సింగ్ తోటి జరుగుతుంది, అవునా కాదా?
అంటే అవుట్ సోర్సింగ్ ఒక పక్క జరుగుతుంది, రిజర్వేషన్లు జీరో వస్తున్నాయి. రెండో పక్క వచ్చిన అవకాశాన్ని కూడా దక్కించుకునే అవకాశం లేకుండా దొడ్డదారిన 77 జీవోను పక్కన పెట్టి ఓపెన్ కేటగిరీని కూడా రిజర్వేషన్ల కోటాలో చూపించి ఆ విధంగా నష్టం జరుగుతుంటే మన ఎమ్మెల్యేలు ఎంపీలు ఏం చేస్తున్నారు మనం ప్రశ్నించాలి కదా. మరి మన ఎమ్మెల్యేలు రాజ్యాంగం ద్వారానే ఆ అవకాశం ఇచ్చారు. అదే రాజ్యాంగంలో చట్టసభల్లోకి రిజర్వేషన్ అవకాశం లేకుంటే ఈరోజు అడుగుపెట్టే అవకాశం ఉందండి? అంటే మన పేరుతోటి రాజ్యాంగం పేరుతోటి అడుగుపెట్టే ఎమ్మెల్యేలు ఎందుకు స్పందించట్లేదు అంటే ఈ పార్టీలు కూడా అగ్రకులాలకు బానిసలు. అందుకే కాంశీరామ్ గారు చెప్పారు, ఇది చెంచా యుగం. అంటే ఒక రాజకీయ పార్టీ మనకు బీఫార్మ్ ఇస్తుంది, ఎన్నికల ముందు ఇస్తుంది, గెలిచిన తర్వాత వాళ్ళు కూర్చోమంటే కూర్చోవాలి, ప్రెస్ మీట్ పెట్టమంటే ప్రెస్ మీట్ పెట్టాలి, ప్రెస్ మీట్లో ఏం మాట్లాడాలో కూడా వాళ్ళే డిక్టేట్ చేస్తారు. మన పుల్లారావుని హోంమంత్రి చేసామనుకోండి, హోమ్ గార్డును కూడా ట్రాన్స్ఫర్ చేసే అవకాశం ఉండదు. దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. అంటే ఇది ఒక వ్యవస్థ. అంటే ఏ పేరు చెప్పి చట్టసభల్లోకి వెళ్ళారో ఆ చట్టసభల్లో వాళ్ళ నిర్ణయాధికారం వాళ్ళ చేతుల్లో లేదు. మంత్రులు అవ్వచ్చు, ఎమ్మెల్యేలు అవ్వచ్చు, ఎంపీలు అవ్వచ్చు, కేంద్రంలో మంత్రులు అవ్వచ్చు, ఎవరైనా ఇదే పరిస్థితి. ఇది ఎంతకాలం సాగాలి? మా నాన్న ధర్నాలు చేశాడు, ర్యాలీలు చేశాడు, మనము చేస్తున్నాం, మన పిల్లలు కూడా చేస్తారు. చేసే అవకాశం కూడా లేదు ఫ్యూచర్లో. ఎందుకంటే ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నప్పుడు రిజర్వేషన్లు అమలు జరగవు, ఇంకా ధర్నా చేసే అవకాశం కూడా లేదు. కాబట్టి ఇది ఎంతకాలం కొనసాగించాలి? దీనికి ముగింపు ఏంటి? ఇది మనం ఆలోచించాలి. ఎస్, ఈరోజు తాత్కాలిక సమస్యలు వచ్చాయి, ఇమీడియట్గా రెక్టిఫై చేయాలి. కానీ మన ఆలోచనలో, మన ఆలోచన విధానంలోనే మార్పు రావాలి, భారీగా మార్పు రావాలి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మనం పర్సెంటేజ్ లెక్కలేయాలి. ఎన్ని కోట్ల మంది ఈరోజు రాష్ట్రంలో? 5 కోట్ల మంది ఏపీలో ఉన్నారు. 5 కోట్ల మందిలో 50%, 49.55% బీసీలు ఉన్నారు. అంటే 2,50,00,000. అంటే రాష్ట్ర జనాభాలో 50% దాకా బీసీలు ఉన్నారు. ఎస్సీలు ఎంతమంది ఉన్నారు? 17%. 17% ఎంత? రవికుమార్ గారు చెప్పాలి. 17% కోటి మంది అంటే 3,50,00,000. మనం ముస్లిమ్స్ అంటే మన సోదరులే కాబట్టి వాళ్ళని లెక్కేస్తే 7%, 9% ఉంది. ఎంత అండి? 7% ఎంత అవుతుంది? 4 కోట్లు. అంటే 4 కోట్ల జనాభా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళు. వీళ్ళందరూ కూడా అభద్రతా భావంతో అడుక్కుంటున్నారు. ఈరోజు రోడ్డు మీదకి వచ్చి అడుక్కుంటున్నాం. ముస్లిమ్స్ దినదిన గండంగా భయంతో దేశంలో రాష్ట్రంలో బతుకుతున్నారు. ఎస్సీల మీద రోజుకు అత్యాచారం జరుగుతుంది, హత్యలు జరుగుతున్నాయి. ఒక ప్రభుత్వంలో డోర్ డెలివరీగా మన శవాన్ని ఇంటికి పంపిస్తారండి. ఒక ప్రభుత్వంలో డోర్ డెలివరీగా కారులో పంపిస్తారు మన శవాన్ని ఇంటికి. ఒక ప్రభుత్వంలో నడి రోడ్డు మీద చట్టాన్ని అమలు చేస్తున్నారు. రాజ్యాంగాన్ని కాదు, వాళ్ళ చట్టాన్ని అమలు చేస్తారు. కాబట్టి మనం ఏం చేయాలి? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 90% ప్రజలు ఎవరైతే ఉన్నారో ఎస్సీ ఎస్టీ ఓబీసీ ముస్లిం మైనారిటీస్ ఏం చేయాలి? మనమంతా ఆలోచించాలి. అంటే ఇంకా సంఘాలు పెట్టుకొని వాళ్లకు బానిసల్లాగా ఎన్నికల్లో ఓట్లు వేయించడము, మరుసటి రోజు నుండి రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు ర్యాలీలు చేసి అడుక్కునే పరిస్థితి స్వతంత్రం తర్వాత ఇప్పటికి కూడా అదే పరిస్థితి కొనసాగుతుందంటే దానికి కారణాలు మనం విశ్లేషించుకోవాలంటే మొట్టమొదటిదిగా మనం ఆలోచనలోనే మార్పు రావాలి. ముఖ్యంగా ఎంప్లాయీస్లో వచ్చు, ఉద్యోగ విరమణ పొందినటువంటి వాళ్ళలో మార్పు రావాలి. మార్పు వస్తే తప్ప సమాజం మారదండి. ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు రిజర్వేషన్లు కల్పించింది మన కుటుంబాల కోసం, మన కోసం కాదు. మనం ఆ స్థాయికి వచ్చి సమాజాన్ని నడిపించాలి అటువంటి ఆలోచనతోటి మనకు పోరాడి సాధించి పెట్టాడు. కానీ మనం ఆ బాధ్యత నెరవేరుస్తున్నామా? కేవలం మనము మన కుటుంబాలు బాగుంటే చాలు అనే ఆలోచనలో ఉన్నామా? ఎస్, బాగుండాలని కోరుకోవాలి, దానికోసం ప్రయత్నించాలి. కానీ సమాజం మనకి ఈ హోదా ఇచ్చింది కదా, ఈరోజు మనకి గౌరవప్రదమైన జీవితాన్ని ఇచ్చింది కదా రాజ్యాంగం. ఆ రాజ్యాంగాన్ని ఎంతో కష్టపడి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాశారు కదా. కాబట్టి ఆ సమాజాన్ని మేల్కొల్పాలి. అందుకే కాంశీరామ్ గారు ఓట్లు మావి సీట్లు మీవి కాదు, ఓట్లు మావే సీట్లు మావే, రాజ్యం మాది అనేటువంటి ఆలోచన మన ప్రజల్లో రావాలి.
ఒక్కసారి అందులో 4 కోట్ల మందిలో ఒక 5% వస్తే చాలండి, అద్భుతాలు జరుగుతాయి. అంత అవసరం లేదు. ఎందుకంటే చైతన్యము ఈరోజు నేపాల్ చూసుకుంటే మొత్తంగా ఒకేసారి రాలేదు, ఒక ఇన్సిడెంట్ బేస్ చేసుకొని వచ్చింది. మరి ఈరోజు ఆ విధంగా ఆలోచన చేస్తూ ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. కాబట్టి ఫ్యూచర్లో మన భవిష్యత్తుతో పాటు మన పిల్లల భవిష్యత్తును ఆలోచించి ఈ రాష్ట్రంలో దేశంలో జరుగుతున్నటువంటి అంశాలని మనం చర్చించుకొని ఆలోచించుకొని ఎప్పటికప్పుడు సమాజాన్ని మేలుకొల్పుతూ ఇలాంటి డిఎస్సి ఏదైతే ఉందో డిఎస్సి వెంటనే దాన్ని రివైవ్ చేసి మళ్ళీ మెరిట్లో వచ్చిన మెరిట్లో చూపించి రిమైనింగ్ 50%లో కోటాని ఫుల్ఫిల్ చేయాలన్నటువంటి ఈ అంశాలన్నీ ఇలా తీసుకొని జనాల్లోకి వెళ్ళినప్పుడే సమాజం బాగుపడుతుంది. ఎప్పుడైతే సమాజం బాగుంటుందో అందులో మనం కూడా ఉంటాం కాబట్టి మనం కూడా హ్యాపీయెస్ట్గా లైఫ్ ఉంటుంది. ఆ దిశగా మనం వంతు కర్తవ్యాన్ని రాబోయే కాలంలో నిర్వహించాలి. ఈ క్రమంలో కూడా ఇంకో అంశం, మేజర్ అంశం కూడా ఉందండి. ఎందుకంటే కీలక అంశం ఈరోజు మెడికల్ కాలేజీలు అనేది కీలకం. మెడికల్ అనేది ఈరోజు మెడికల్ విద్య వైద్యం అనేది రెండూ కీలకం. గత గవర్నమెంటు మెడికల్ కాలేజ్ ప్రభుత్వంలో నియమించాలని నిర్ణయం చేసి 5 స్టార్ట్ చేస్తే ఈరోజు వచ్చిన ప్రభుత్వము పీపీపీ పేరుతోటి అప్పజెప్పి అందులో 50% మీరు అమ్ముకోండి, డబ్బున్నోడికి ఇస్తున్నారు, వాడు ఆ డబ్బున్నోడికి అమ్ముకుంటున్నాడు. ఆ 50% ఎవరు లాస్ అయిపోతారు? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఎంబీబీఎస్ అవ్వచ్చు, ఇలాంటి వైద్య విద్యకు సంబంధించినటువంటి వీళ్ళు నష్టపోతున్నారు. అంటే 50% కోట అమ్ముకునే అవకాశం ఇచ్చారు కాబట్టి ఇలాంటి పెద్ద మేజర్ అంశాలు కూడా వస్తున్నాయి. ఈ అంశాల ఏడల మనవంతు కర్తవ్యాన్ని ఎడ్యుకేట్ అయ్యి సమాజాన్ని మేలుకొల్పే దిశగా మీరందరూ ప్రయత్నం చేయాలని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. మీ అందరికీ ఎందులో ఎంతమంది తెలుసో తెలియదు, కానీ ఇది కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 చోట్ల స్టడీ సర్కిల్స్ పెట్టాలని చెప్పేసి కేవీపీఎస్, డిహెచ్పిఎస్ డిమాండ్ చేశాయి. రాష్ట్రం మొత్తం మీద డిమాండ్ చేసినవి ఏంటంటే ఈ 2 సంస్థలే డిమాండ్ చేశాయి. 3 చోట్ల అంటే, ఒకటి విశాఖపట్నంలో ఐఏఎస్కి సంబంధించినటువంటి ఒక స్టడీ సర్కిల్, రెండోది విజయవాడలో స్టేట్ సర్వీసెస్కి సంబంధించినటువంటి అంటే గ్రూప్ 1, గ్రూప్ 2కి సంబంధించినటువంటి స్టడీ సర్కిల్ విజయవాడలో, మూడోది తిరుపతిలో బ్యాంకింగ్ సెక్టర్కి సంబంధించి క్లరికల్ సంబంధించినటువంటి స్టడీ సర్కిల్ పెట్టాలని చెప్పేసి మొట్టమొదటిసారిగా అప్పటి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినటువంటి వాళ్ళు కేవీపీఎస్, డిహెచ్పిఎస్ఏ. అప్పుడు అనుకున్నది ఏంటంటే బడ్జెట్ 2 కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టాలా ప్రతి సెంటర్కి, ఒక 100 మందికి 1 సంవత్సరం పాటు రెసిడెన్షియల్ కోచింగ్ సెంటర్ కింద దీన్ని పెట్టాలా అని. అది ఏమైందంటే ఆ తర్వాత బిల్డింగ్లు కట్టడం, అన్ని రెసిడెన్షియల్ అద్దెకి తీసుకోవడం కొంతకాలం బాగా లేట్ అయిన తర్వాత స్టార్ట్ అయింది అది మొత్తానికి. ఈ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ లాస్ట్ ఇయర్ ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి లాస్ట్ ఇయర్కి వచ్చేసరికల్లా 4 years ఏదో చేశారు, మళ్ళీ లాస్ట్ ఇయర్కి వచ్చేసరికల్లా బడ్జెట్ కేటాయించడం మానేశాడు ఆయన. అది 1 year, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 1.5 సంవత్సరం. సో అందుకని ఈ మనం అడిగింది కూడా ఏంటంటే ఈ 2.5 years పాటు ఆ స్టడీ సర్కిల్ మూతపడి ఉన్నాయి 3 కూడా. విజయవాడలోనూ రన్ అవ్వటం లేదు, తిరుపతిలోనూ రన్ అవ్వటం లేదు, ఇక్కడ కూడా రన్ అవ్వటం లేదు. మనం అడుగుతుంది ఏంటంటే ఒక ఈక్వల్ ఆపర్చునిటీకి సంబంధించినటువంటి అంశం ఇది. సమాన అవకాశం కలిగినటువంటి ఒక దేశాన్ని నిర్మించేటటువంటి రాజ్యాంగం మన దగ్గర ఉన్నప్పుడు ఆర్టికల్ 14, 15, 16 అనేవి ఇందులో విద్యలో ఉపాధిలో సమాన అవకాశం కల్పించమని చెప్తున్నప్పుడు మనకి బడ్జెట్ దళితులకు రావాల్సినటువంటి బడ్జెట్ ఏవైతే ఉందో దాన్ని సమానంగా పంచమని మనం అడుగుతున్నప్పుడు ఈ ఆర్టికల్స్ అన్నీ కూడా డిమాండ్ చేస్తున్నాయి, అవి చూపిస్తూనే మనం అడిగేవి. 14, 15, 16 ప్రకారంగా మనకు బడ్జెట్ కావాలి. ఉదాహరణకి మన దురదృష్టం ఏంటంటే మొన్న ఎస్సీ కార్పొరేషను నిధులు కేటాయించాము, మీరు అందరూ అప్లికేషన్లు పెట్టుకుని అన్నారు. రాష్ట్రం మొత్తం మీద 26 జిల్లాల్లోని అప్లికేషన్లు పెట్టుకున్నారు అందరూ. అందులో కూడా ఏంటంటే 20,000 మంది అప్లికేషన్లు పెట్టుకున్నారు ఒక జిల్లా నుంచి. మించిగా యావరేజ్ అని చెప్తున్నాను మీకు నేను. 26 జిల్లాల్లో ఒక్కొక్క జిల్లాలో 25,000 మంది పెట్టుకుంటే గవర్నమెంట్ మాత్రం 400 యూనిట్లే శాంక్షన్ చేసింది. అంటే 400 మందికి 20,000 మంది అప్లికెంట్స్ ఉంటే మనకి 400 మందికి మాత్రమే యూనిట్స్ శాంక్షన్ చేసింది. దాని ఖరీదు కూడా ఎంతండి అంటే 5 కోట్లే.
ఒక జిల్లాకి 5 కోట్లు కేటాయించి 400 మందికి అది పంచమని చెప్పారు. సో ఆ లెక్కను చూసుకున్నప్పుడు మనం 130 కోట్లు అవుతుంది రాష్ట్రం మొత్తం మీద. ఈ 3 స్టడీ సర్కిల్స్ కూడా 2 కోట్ల చొప్పున నిజంగా కేటాయిస్తే 136 కోట్లు లేదంటే 140 కోట్లు, మహా అయితే 150 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం మనకి ఇచ్చింది. కానీ ఈ సంవత్సరం బడ్జెట్ మనం తీసుకున్నట్టయితే 3,25,000 కోట్ల రూపాయలు బడ్జెట్ ఉంది ఆంధ్రప్రదేశ్కి. ఈ 3,25,000 కోట్ల రూపాయల బడ్జెట్లో మనకి న్యాయంగా రావాల్సినటువంటి వాటా 50,000 కోట్ల రూపాయలు రావాలి. ఈ 50,000 కోట్ల రూపాయలు ఏమైపోయి దేనికి కేటాయించారు? దళితులు ఏ అభివృద్ధి కార్యక్రమాలు తీసుకున్నారు? పూర్వం ఎస్సీ కార్పొరేషన్ అంటే ఇదొకటే ఉండేది కదా, ఆటోలు ఉండి, ట్రాక్టర్లు ఉండి, లారీలు ఉండి, బస్సులు ఉండి. ఇక్కడ మనం పెద్ద కేసులు కూడా పెట్టాం ఆ ఎమ్మెల్యే మీద. మీ అందరికీ తెలుసో తెలియదు, ఎలమంచి ఎమ్మెల్యే రాజు మీద ఆ దళితుల పేరు మీద బినామీ పేర్ల మీద బస్సులు తీసుకున్నారని చెప్పేసి అవన్నీ మళ్ళీ గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేసేదాకా మనం ఊరుకోలేదు. ఆటోలు, ట్రాక్టర్లు, బస్సులు. అలాగే ఒక ప్రత్యేకమైన స్కీమును మన అందరూ డిమాండ్ చేసింది ఏంటంటే ప్రతి దళితుడికి 3 ఎకరాల భూమి, 3 ఎకరాల భూమి కాదు 1 ఎకరం భూమి. ఎస్సీ ఈ సప్లాన్ నిధుల్లో నుంచే మనకి ఆ డబ్బులు కేటాయించి దాన్ని కొనమని చెప్పి డిస్ట్రిబ్యూషన్ చేయమని చెప్పాము. ఎందుకంటే గ్రామీణ ప్రాంతానికి సంబంధించినటువంటి అంశం మనం తీసుకున్నట్టయితే గ్రామీణ ప్రాంతంలో మన వాళ్ళందరూ కూడా వ్యవసాయ కూలీలే, ఎవరికి కూడా భూమి లేదు. భూమి లేని నిరుపేదలకి తప్పనిసరిగా ఇస్తే వాడికి ఒక ఆత్మగౌరవంతో. ఇవాళ స్టీల్ ప్లాంట్ లాంటివి కూడా ఆర్టికల్ 14, 15, 16లో భాగంగానే స్టీల్ ప్లాంట్ వచ్చింది, పబ్లిక్ సెక్టర్ వచ్చింది, మామూలుగా ఏం రాలేదు అది. సో దాని ప్రకారంగా చూసినట్టయితే ఇవన్నీ ఏంటంటే ఎస్సీ కార్పొరేషన్ లోన్లు కానీ, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు కానీ, ఐఏఎస్లు కానీ, ఐపీఎస్లు కానీ, ఇట్స్ ఏ సింబల్ ఆఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్. అంబేద్కర్ ఏం చెప్పాడంటే ఆత్మ గౌరవానికి చిహ్నాలుగా మనం వీటిని చూడాలి. సో అలా చూసినప్పుడు ఐఏఎస్కి నీకు డబ్బులు ఇవ్వకపోయి, స్టేట్ సర్వీస్ కమిషన్కి నువ్వు డబ్బులు ఇవ్వకపోయి 2 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయలేనటువంటి దురదృష్టకరమైన పరిస్థితులు ఈ రాష్ట్రం ఉందంటే మనం చాలా బాధాకరమైనటువంటి సన్నివేశం అది. మన పిల్లలకు కూడా చాలామందికి తెలియదు అది. నిరుద్యోగులైన యువకులకి 2 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడానికి ప్రభుత్వం ఇష్టపడటం లేదు. 40-50 వేల కోట్ల రూపాయల్లో అటు భూమి కొనక, ఎవరికి ఒక ఆటో ఇవ్వక, ఎవరికి ఒక బస్సు ఇవ్వక, లేదంటే ఈ స్టడీ సర్కిల్కి 6 కోట్ల రూపాయలు కేటాయించక, స్వయం ఉపాధి లేక ఏమి చేస్తున్నట్టు ఈ డబ్బంతా అనేది మనకు కావాలా. ఎందుకంటే సప్లాన్ గురించి ఇందులో చాలామంది కొంతమంది పాల్గొనే ఉండొచ్చు. సుమారు ఒక 100 రోజుల పాటు సప్లాన్ చట్టం చేయడం గురించి అని చెప్పేసి మళ్ళీ కేవీపీఎస్, డిహెచ్పిఎస్ ఇతర సంఘాలన్నింటినీ కలుపుకొని అక్కడ 100 రోజుల పాటు మనం రాష్ట్రంలో ధర్నా చేస్తాం, ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు. ఆ ధర్నాలో పెద్ద పెద్ద అధికారులు కాకిమాధవరావు గారు, చీఫ్ సెక్రటరీ లాంటి వాళ్ళు పాల్గొన్నారు, మల్లేపల్లి లక్ష్మి లాంటి వాడు పాల్గొన్నారు, మన దగ్గర బివి రాఘవల్ గారు పాల్గొన్నాడు, మా దగ్గర నుంచి గుండా మల్లేష్ గారు పాల్గొన్నారు. వీళ్ళందరూ కూడా శాసనసభలోనూ బయట కూడా గొడవ చేస్తే మొత్తానికి ఎలాగైతేనే మనకి మన బడ్జెట్, మన జనాభా ప్రాతిపదికన మనకు బడ్జెట్ కేటాయించమని వచ్చింది. స్పెసిఫిక్గా బడ్జెట్ కేటాయించినవి కాదు, అది వాళ్ళ కోసమే ఖర్చు పెట్టాలా, డైవర్షన్ ఆఫ్ ఫండ్స్ చేయకూడదు అనేది. మూసీ నది క్లీన్ చేయడం కోసంగా చేసినప్పుడు మనం అందరూ గొడవ పెట్టాం. నేషనల్ హైవేస్ కోసం మన డబ్బులు ఇచ్చినప్పుడు కూడా మనం గొడవ పెట్టాం. అలాగే పంచాయతీరాజ్ వాళ్ళలో డబ్బులు లేకపోతే గ్రామీణ ప్రాంతానికి రోడ్లు వేయడానికి కూడా మన డబ్బులు వాడినప్పుడు కూడా మనం గొడవ పెట్టాం. బడ్జెట్ కేటాయింపులు ఒకటి, దారి మళ్లింపులు ఒకటి. ఇప్పుడు 50,000 కోట్లు చంద్రబాబు నాయుడు గారు దేనికి ఖర్చు పెట్టారు, దేనికి దారి మళ్లించాడు అనేది విషయం మనం తేల్చుకోవాల్సినటువంటి అవసరం మన మీద ఉంది. గవర్నమెంట్ ఏదో మన ఒక దురదృష్టకరమైన పరిస్థితి ఏంటంటే డోలా వీరాంజనేయులు గారిని కలిశాను నేను, మన సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు. ఏంటంటే 2 కోట్ల రూపాయలు అనగా ఏంటది, దాన్ని నాకేం అర్థం లేదు. గవర్నమెంట్ దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఏదన్నా ఉందా ఒకటి నాకు చెప్పండి. ఏమిటి ఆలోచిస్తారు దీని గురించి? 2 కోట్ల గురించి ఏం ఆలోచిస్తారు మీరు? 3,25,000 కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టింది మీరే కదా, మీరు పెట్టి మళ్ళీ మీరు మాట్లాడకపోతే ఎలాగవుతుందని చెప్తే పాలసీ మ్యాటర్ అంటే అంటున్నాడు. ఏంటి పాలసీ మ్యాటర్ ఉంది అందులో? ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యి ఉన్నాయి. ఇక్కడ ఐఏఎస్ స్టడీ సర్కిల్ ఉంది, అక్కడేమో స్టేట్ సర్వీస్ కమిషన్ ఉంది, అక్కడ బ్యాంకింగ్ ఉంది. ఇంక దీంట్లో పాలసీ ఏముందంటే డబ్బులు కేటాయించడం లేటు, మీరు గట్టిగా మాట్లాడాలంటే నేను చేయమంటారంటే నేను అడుగుతున్నాను గవర్నమెంట్ని అంటాడు. ఏం అడుగుతాడు, ఏం చెప్తాడు, ఏం చేస్తారు, ఎప్పుడు చేస్తారు, ఇది ఏంటి సంగతి అని అడిగి మనం గట్టిగా మనం నిలదీయడం జరిగింది. డిఎస్సికి సంబంధించి కూడా అసలు ఏమి జరుగుతుందో కూడా మన మంత్రి గారికి తెలియదు. మన బాధాకరమైనటువంటి సన్నివేశం ఏంటంటే డిఎస్సిలో ఏమి జరుగుతుందో ఆయనకు తెలియదు. ఇప్పుడు బీఈడీ పోస్టులు ఉన్నాయి, మెగా డిఎస్సి అన్నారు. మెగా డిఎస్సిలో చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి సంతకం దాని మీదే పెట్టారు. పబ్లిక్ మీటింగ్లో ప్రమాణ స్వీకారోత్సవం చేసిన తర్వాత మొదటి సంతకం మెగా డిఎస్సి మీద పెట్టాడు. ఈ మెగా డిఎస్సిలో ఏముంది, అప్పట్లో ఆయన అనౌన్స్ చేసిందంతా
50,000 పోస్టులు 25,000 నుంచి 50,000 పోస్టుల దాకా మీకు టీచర్స్ పోతారని. అది అలా 15,000కి వచ్చింది. ఈ 15,000లో అన్నిటికీ కూడా నోటిఫికేషన్ ఇవ్వలేదు. సో మిగతా వాటికి కూడా మనం అడుగుతుంది ఏంటంటే బీఈడి అసిస్టెంట్లు తీసుకుంటే అందులో ఇంగ్లీష్ మాస్టర్ ఉంటాడు, ఫిజిక్స్ ఉంటాడు, కెమిస్ట్రీ ఉంటాడు, లేదంటే ఫిజికల్ డైరెక్టర్స్ ఉంటారు, వీళ్ళందరూ ఉంటారు అందులో. అలాగే స్కూల్ అసిస్టెంట్లు ఉన్నారు. స్కూల్ అసిస్టెంట్లో కూడా భాగమే. ఇప్పుడు మన మిత్రులు చెప్పినట్టుగా ఏంటి 100 పాయింట్ రోస్టర్ ఒకటి ఉంటుంది. 100 పాయింట్ రోస్టర్లో 1 పాయింట్ ఓసీకి ఇచ్చిన తర్వాత లాస్ట్గా మళ్ళీ ఓసీకే. సో ఈ 15 పోస్టులు ఏవైతే ఉన్నాయో 15 పోస్టులు మనకు రావాలా. 15 పోస్టులు కాకుండా కూడా అది ఇంకా తెచ్చుకోవచ్చు. ఉదాహరణ నేను ఇంజనీరింగ్ కాలేజీలో మన ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో చదివాను. మేము చదువుకున్నప్పుడు ఒక 2 పోస్టులు ఉండి ఎస్సీలకి 2 పోస్టులు, ఒక బ్రాంచ్కి 2 పోస్టులు ఉండి. నేను మొదటి 15లో నా సీనియారిటీ ప్రకారంగా మెరిట్ లిస్ట్ ప్రకారం నేను మొదటి 15లో వచ్చాను కాబట్టి నేను ఓసీలో వచ్చాను. మన వాళ్ళు ఇద్దరు సెలెక్ట్ అయ్యారు. అందులో మేము 3 ఉండేవాళ్ళం ఇప్పుడున్నాం. సో అదే సిస్టము ఈ జీవో నెంబర్ 77 చెప్తుంది మొట్టమొదటి నుంచి కూడా. సో ఇప్పుడు మొదటి 10 ర్యాంక్ వచ్చినోడు కూడా ఆయన తీసుకెళ్ళి ఎస్సీలోనే చూపించారు. మొదటి 10 మన జిల్లాలో ఉన్నాడు ఒకరుడు, ఆయన తీసుకెళ్ళి ఎస్సీలో చూపించారు. ఇంకా దరిద్రం ఏంటంటే డిఈఓ గారికి అసలు ఎవడు ఎందులో సెలెక్ట్ అయ్యాడు ఏంటి అనే విషయమే తెలియదు ఆయనకి. ఈ జిల్లాలో ఎన్ని పోస్టులు శాంక్షన్ చేశారు, బీఈడి అసిస్టెంట్లు ఎన్ని ఉన్నాయి, స్కూల్ అసిస్టెంట్లు ఎన్ని ఉన్నాయి, అప్పుడు లిస్ట్ ఒకటి మెరిట్ లిస్ట్ పెట్టాలి కదా, 1 నుంచి 100 లోపల ఇవని. ఆ దగ్గర ఏమీ లేవు. ఇక్కడ మీ దగ్గరే దొంగచాటుగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ పెట్టుకున్నారు. ఇక్కడ ఏదో విమల విద్యాలయం ఏదో ఉందట, అక్కడైతే అందరూ వచ్చి గొడవ పెడుతున్నారు, నాకు రాలేదు కాల్ లెటర్ అని చెప్పేసి ఇక్కడికి వచ్చి ఎవరికి తెలియకుండా దొంగతనంగా అని విమల విద్యాలయంలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసేటువంటి ఒక దుస్థితి వచ్చింది అక్కడికి డిఈఓకి. ఒక క్లర్క్ కంటే హీనంగా ఉన్నాడు డిఈఓ. అడిగాను నేను, ఏమయ్యా ఇదేం బతుకుని ఎంతమంది సెలెక్ట్ అయ్యారు ఈ జిల్లాలో, ఎస్సీలు ఎంతమంది, ఎస్టీలు ఎంతమంది, బీసీలు ఎంతమంది చెప్పలేనటువంటి పరిస్థితి నీకు ఉంది. లేదండి అంత కన్వీనరే చూసుకుంటాడు. కన్వీనర్ ఏం చేసుకుంటాడు, మెరిట్ లిస్ట్ ప్రకటించిన తర్వాత ఆడి పనే ఉంటుంది, మన జిల్లాలో ఎవరికేముందని చెప్పేసి మనం అడిగాం. ఈ ఇష్యూ కూడా మనం మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్తే ఏమో సానుకూలంగా ఒక సంతకం పెట్టాడు. ఇది వాట్సాప్ తీయండి, ఫోటో తీసి అర్జెంటుగా నాయక్ గారికి, అంటే సెక్రటరీ, ఎడ్యుకేషన్ సెక్రటరీ ఉన్నాడు, అక్కడికి పంపించమని చెప్పారు. సో దానికి సంబంధించి మన గ్రాస్ ఇంజస్టిస్, గ్రాస్ వైలెన్స్ ఆఫ్ జీవో ఏదైతే సోషల్ జస్టిస్కి సంబంధించినటువంటి జీవో ఏదైతే చెప్తుందో దాన్ని వైలేట్ చేస్తూనే ఈవేళ ఈ డిఎస్సి కూడా రిక్రూట్మెంట్ జరుగుతూ ఉంది. 50,000 పోస్టులు 10,000 పోస్టులకు వచ్చి 10,000 పోస్టుల్లో దళితులకి, గిరిజనులకి, ఓబీసీలకు కూడా చాలా అన్యాయం జరిగేటటువంటి ఒక డిఎస్సి ఇది. సో ఎవరు గొడవ పెట్టినా సరే ఇప్పుడు వాడి మాట ఎవరు కూడా వినేటటువంటి పరిస్థితి మనకేం లేదు. సో ఎస్సీ కార్పొరేషన్ నిధులు అంటే ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా, 400 యూనిట్లు, ప్రతి జిల్లాకి 5 కోట్లు. అందుకని మనం ప్రశ్నించే ముందు ఆ విషయం మన ఏదైతే ఉందో ఇదంతా కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చేది పాపం కళ్ళనీళ్ళే పెట్టుకున్నారు వాళ్ళంతా కూడా. మండలానికి 400 యూనిట్లు అంటే మండలానికి 10, 5 వస్తాయి. వాళ్ళందరూ కొట్టుకుని బాధలు పడి దానికి మళ్ళీ రికమెండేషన్లో ఇవన్నీ ఉంటాయి, మీకు తెలుసు కదా. సో అందుకని మనం ఏమంటున్నామంటే ఈవేళ సమాన అవకాశం అనేటటువంటిది ఒక రాజ్యాంగంలో మనకు ఒక హక్కుగా ఉంది. అలాగే ఈ ఐఏఎస్ స్టడీ సర్కిల్ అనేది కూడా సమాన అవకాశాలలో కల్పించడంలోనే భాగంగానే ఐఏఎస్ స్టడీ సర్కిల్ని స్టేట్ సర్వీస్ కమిషన్ మనం డిమాండ్ చేశాం. అందులో భాగంగానే ఈవేళ సప్లై నిధులు జనాభా ప్రాతిపదికన కావాలని చెప్పేసి మనం డిమాండ్ చేశాం. ఆ జనాభా ప్రాతిపదికన బడ్జెట్ కేటాయించినట్టుగా చూపిస్తూ కూడా దీన్ని వేరే దానికి ఫండ్స్ కోసంగా మళ్లించేటటువంటి కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉన్న సందర్భంలో మనం ఇవాళ ఇక్కడ ఉన్నాం. సో దీన్ని ఎడ్యుకేట్ చేయాలా, ఎలా చేయాలా, ఏం చేయాలా, ఏ విధంగా దీన్ని ఒక కార్యాచరణ రూపం తీసుకోవాలనే దాని గురించి మరి ఇంకో అంశం కూడా మన మిత్రుడు ప్రస్తావించాడు. మెడికల్ కాలేజీలు ఇంకా దరిద్రం ఏంటంటే మన ఇంటర్ కాస్ట్ మ్యారేజ్కి కూడా ₹1 కూడా ఈ వేళకి కూడా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ₹1 సింగిల్ రూపీ కూడా మన విశాఖ జిల్లాలోనే 5,000 అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నాయి. 5,000 మంది అది ప్రోత్సహించాలి, ప్రోత్సాహక పథకం అది. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్లు చేసుకోవడం చూడ సమాజంలో అందరం కలిసిమెలిసి జీవించేటటువంటి ఒక అవకాశం ఉంటుందని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా కోరుకున్నారు. ఆయన ఇది ఒక భాగం అన్నారు. అంతేగాని దీనివల్ల ఏదో సమాజం మారిపోతుందని కాదు, కానీ ఈ కులాంతర వివాహాలు కొంతవరకు మనకు మెయిల్ చేయడానికి అవకాశం ఉందని చెప్పారు. కాబట్టి అందులో భాగంగానే ఇది ఉంది. గవర్నమెంట్ ప్రోత్సాహాలు కూడా ఇవ్వాలి. గవర్నమెంట్ ప్రోత్సాహాలు లేవు అందులో. 5,000 మంది అప్లికేషన్లు పెట్టుకొని ఖాళీ కూర్చుంటే సంవత్సరం నుంచి ₹1 కూడా కేటాయించుకుంటా మన ప్రభుత్వం ఉంది.
సో ఆయన మన మిత్రుడు చెప్పినట్టుగా నేను మాదిగలకి అన్న తమ్ముడు అని చెప్పి ప్రకటించుకునేటటువంటి ఒక దురదృష్టకరమైన పరిస్థితి వచ్చింది. అందరికీ కేటాయించి ఆడికే ఉండదు, నాకు ఉండదు, ఎవరికి ఉండదు. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ డబ్బులు ఇవ్వలేదు అనుకోండి, ఎవరికి ఉండదు. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి డబ్బులు ఇవ్వలేదు అనుకోండి, ఎవరికి ఉండదు. సో అందుకని మనం కోరుతుంది ఏంటంటే మన దీన్ని కార్యాచరణ పథకంలోకి తీసుకెళ్లాలా అనేది మనం అందరం కూడా కూర్చొని చేయాలి. ఇతర దళిత సంఘాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా మనం ఏర్పాటు చేసుకోవాలి. స్టీల్ ప్లాంట్కి సంబంధించి మీరందరూ తెలియదు ఏముంది, మరి ఏమన్నా కిల్ చేయడానికి 2 మార్గాలు. ఒకటి ఏంటంటే డైరెక్ట్గా చంపొచ్చు, లేదు వేరే విధంగా కూడా మనం చనిపోయేటట్టుగా చేయొచ్చు. ఇప్పుడు వాళ్ళందరూ ప్రభుత్వం ఎన్నుకున్న మార్గం ఏంటంటే మన స్టీల్ ప్లాంట్ దాని అంతటా అది చచ్చిపోవడానికి గల అవకాశాలు ఏంటి అని పరిశీలన చేస్తున్నారు. ఆ విధంగా చేస్తున్నారు. ఇవి ఒక సింబల్, మన ఆత్మగౌరవానికి సింబల్గా ఉన్నటువంటి సంస్థలు మరి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి సంస్థలన్నీ కూడా. సో అందుకని మనం కోరుతుంది స్టీల్ ప్లాంట్లు కాదు, ఏవే ప్రభుత్వ రంగ సంస్థను కూడా ఎవరికి అమ్మేటటువంటి హక్కు లేదు. సో అది రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు. అది సోషలిజం అనేది సోషలిస్టు, సెక్యులర్, సోషలిస్ట్ అనే పదాల మీద కూడా దాడి జరుగుతున్న సంగతి మీ అందరికీ తెలుసు. సెక్యులర్, సోషలిస్ట్ అనే 2 పదాలు తీసేమనేది. సామ్యవాదం అనే దాంట్లోనే ఇది ఉంది. సామ్యవాదం అంటేనే సమాన అవకాశం. ఈ సామ్యవాదం అనే దాంట్లోనే పబ్లిక్ సెక్టర్ ఉంది. సామ్యవాదం అనే దాంట్లోనే గవర్నమెంట్లో మనకు రిజర్వేషన్స్ ఉన్నాయి. ఈ సామ్యవాదం అనే దాంట్లోనే సమాన అవకాశం ఉంది. కాబట్టి ఈ సామ్యవాదం అనే పని, సెక్యులర్ అనే పదం అది తీసేయాలనేటటువంటిది ఇప్పుడు మంచి పట్టుగా ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉన్నారు. ఇందులో భాగంగానే అవి తీసేస్తున్నారు. రిజర్వేషన్స్ తీసేస్తే గొడవ జరుగుతుంది కాబట్టి అది రిజర్వేషన్స్ తీసేసామనుకుంటే అసలు పబ్లిక్ సెక్టరే తీసేస్తే ఒక పని అయిపోతుంది కదా. అందులోకి రిజర్వేషన్స్ ఉండవు, ఆటోమేటిక్గా ఉండవు. కాబట్టి అలాంటి పద్ధతి వాళ్ళు మనల్ని ఎంచుకున్నారు. సో మళ్ళీ తిరోగమన సూత్రం మనోడు ప్రపంచం అంతా వెళ్ళి మనం చెప్తున్నాడు. మరి ఏమనంటే నేను విశ్వగురువుని అని నరేంద్ర మోడీ గారు ప్రకటించుకున్నటువంటి సందర్భంలో ఎన్ఎస్ఎఫ్డిసికి లోన్లు ఏమి ఇవ్వడం లేదు, ఆయన డబ్బులు రిలీజ్ చేయలేదు. గత 4 సంవత్సరాలుగా ఎన్ఎస్ఎఫ్డిసి అని సెంట్రల్ గవర్నమెంట్ ఒకటి ఉంటుంది. 90% డబ్బులు వాళ్ళు ఇస్తారు, 10% స్టేట్ గవర్నమెంట్ మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాలి దానికి. ఈ ఎన్ఎస్ఎఫ్డిసి కూడా ₹1 కూడా మన విశ్వగురువు మనకేమీ ఇవ్వటం లేదు. మాస్టర్ చెప్పినట్టుగా ఆవుల కోసం, ఆవుల రక్షణ కోసం చట్టాలు చేశారు, దళితుల రక్షణ కోసం చట్టం అక్కర్లేదు. ఉన్నదాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయక్కర్లేదు, స్టేషన్ బెయిల్ ఇచ్చి ఇంటికి పంపించేయచ్చు అనేటటువంటి పరిస్థితిలో ఉన్నది. నిన్నగా మొన్న చైనా వెళ్ళి వచ్చాడు మనోడు విశ్వగురు. మరి ఇక్కడేమో వందే భారత్ 100 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్తుంది, ఆయనేమో 500 కిలోమీటర్లు వెళ్తున్నారు. వాళ్ళు ఆ బండి ఎక్కుతాడు, బాగుందని చెప్తాడు. ఇక్కడికి వచ్చి అమ్మ అసలు వందే భారత్ లాంటి ట్రైన్ ప్రపంచంలో ఎక్కడా లేదని చెప్తాడు. చాలా నిస్సిగ్గుగా ప్రకటనలు చేస్తున్నటువంటిది మనం చూడవచ్చు. సో అందుకని మనం కోరుతుంది ఏంటంటే దళితులుగా ఈ మధ్య కూడా మేము ఒకటి అనుకున్నాం. మేము కేవీపీఎస్ అంటే సెంట్రల్ యూనియన్, అది ఏంటది మన కేవీపీఎస్ది నేషనల్ వైడ్ ఉన్నటువంటి ఏఐడిఎం, డిఎస్ఎంఎం మేము కూడా అనుకున్నాము. మీ ఇక్కడ బయ్య మల్లయ్య గారితో కూడా మాట్లాడాం. మొన్న తెలంగాణకి ఒక నేషనల్ కమిషన్ మెంబర్ని ఒక అతన్ని ఇచ్చారు, అతనితో మాట్లాడాం. మేము ఇక్కడికి వస్తాము, ఎందుకంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టినప్పుడు వెంటనే రిమాండ్లో పెట్టాలి. దానివల్ల ఏమవుతుందంటే అట్రాసిటీస్ తగ్గుతాయి, దాని ఇంటెన్సిటీ ఉంటేనే అట్రాసిటీ తగ్గుతుంది. ఇప్పుడు ఏం చేశారంటే దాన్ని స్టేషన్ బెయిల్ తీసుకొచ్చి స్టేషన్ బెయిల్ ఇచ్చేసి ఇంటికి పంపించేటువంటిది. ఎక్కడో ఏదో ఒక తీర్పు సుప్రీంకోర్టులో తీర్పు వచ్చిందంట, 7 సంవత్సరాల కంటే ఎక్కువ శిక్ష పడేదైతేనే మీరు రిమాండ్ పెట్టండి, లేకపోతే వద్దని. అదేమో దీనికి కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అనేది ఒక ప్రత్యేకమైనటువంటి చట్టం, పోరాడి సాధించుకున్నటువంటి మనందరూ తెలుసు కదా. మన కారంచేడు, చుండూరు ఘటనల వల్ల మనకి 40 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఆ ఘటన వల్ల పోరాడి సాధించుకున్నది 1989 చట్టం. అదే దాన్ని తీసుకొచ్చి వర్తించడానికి వీలు లేదు. ఢిల్లీ అవసరమైతే ఢిల్లీ వెళ్ళి మనం వాళ్ళతో మాట్లాడాలని చెప్పి అడిగాము. ఆయన కూడా రండి మీరు, నేను మీకు ఎస్సీ కమిషన్ చైర్మన్తో మీకు ఇప్పిస్తాను, ఇంటర్వ్యూ ఇప్పించి మాట్లాడదాం మనం చెప్పారు. సో దానికి డేటా కూడా మనం కలెక్ట్ చేసాం. ఉభయ రాష్ట్రాల్లో ఎంతమంది స్టేషన్ బెయిల్ మీద రిలీజ్ అయిపోయారు అనేది ఈ డేటా అంతా తీసుకెళ్ళి అక్కడ ఇచ్చి దాని గురించి కూడా మనం గట్టిగా పోరాటం చేయాల్సినటువంటి పని మనకు ఉంది. సో డిఎస్ఎంఎం ఉంది, అక్కడ మాదేమో ఏఐడిఆర్ఎం ఉంది, ఇంక ఇతర సంఘాలు కూడా చాలామంది కలిసి వచ్చేటటువంటి పాల్ దివాకర్ వీళ్ళంతా ఉన్నారు అక్కడ. సో చేసే కార్యక్రమాన్ని మనం ముందుకు సాగనివ్వాలి. దీన్ని వెంటనే వచ్చేటట్టుగా ఓ కార్యాచరణ అంటే ఐఏఎస్ స్టడీ సర్కిల్ని ఇమీడియట్గా స్టార్ట్ చేయాలని చెప్పేసి మనం డిమాండ్ చేయాలా. ఒకరోజు అవసరమైతే మనం అంబేద్కర్ స్టాట్యూ దగ్గర మనం ధర్నా చేయాలా. అలాగే
అంబేద్కర్ భవన్ తరపున కూడా మిమ్మల్ని ఒక విషయం నేను ఆహ్వానిస్తున్నాను. ఇప్పుడు మనవాడు చెప్పినట్టుగా చెంచాయోగం అని అన్నాడు కదా, చెంచాయోగం అంటే ఆయన చెప్పింది ఆయన ఒక మంచి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాడు. ఆయన ఏంటంటే కాంచీరామ్ గారు ప్రజాప్రతినిధులుగా ఎన్నికైనటువంటి మనవాళ్ళు అసెంబ్లీకి కానీ పార్లమెంట్కి కానీ వెళ్ళినప్పుడు ఎప్పుడు నోరు తెరుస్తారంటే ఆడ ఆవులెంత వచ్చినప్పుడు మాత్రమే నోరు తెరుస్తాడు, మిగతాటప్పుడు పొరపాటును కూడా ఎవడి గురించి మాట్లాడు అనేటటువంటి చెప్తాడు ఆయన. అందులోనే ఉంటుంది చెంచాయుగంలోనే అది కూడా మాట్లాడతారు ఆయన. సో అందుకని పూనా ఒప్పందం అనేటటువంటిది మనకి అన్యాయం, గాంధీ అన్యాయం చేసినటువంటి సంగతి మనందరికీ తెలుసు. పూనా ప్యాక్ట్ వల్ల మనకు జరిగింది. మన వాళ్ళు దళితులే ఎన్నుకునేటటువంటి నియోజకవర్గాలు లేకుండా చేశాడు. దళితులే ఎన్నుకునేటటువంటి నియోజకవర్గాలు అంటే వీడు మాట్లాడతాడు, లేదు ఎవరో సీట్ ఇప్పించి గెలిపించేటట్టయితే వీడు మాట్లాడ్డా. ఆ చెంచాయుగం అనేది కంటిన్యూ అవుతుంటుంది. సెప్టెంబర్ 24వ తారీఖున అది జరిగింది కాబట్టి మీరందరూ మిమ్మల్ని అందరూ నేను సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. అంబేద్కర్ భవన్లో దాని గురించి ఒక సదస్సు మేము పెడతాము. హైదరాబాద్ నుంచి మల్లేపల్లి లక్ష్మి గారైనా ఒక ఆయన ట్రై చేస్తున్నాము. సో మీరందరూ రావాలని నేను కోరుతున్నాను. దీని గురించి కూడా కేవీపీఎస్ డిహెచ్పిఎస్ ఒకరోజు ప్రోగ్రాం పెట్టి ఖచ్చితంగా సోషల్ వెల్ఫేర్ ఆఫీస్ దగ్గర చేస్తే డీడీ సోషల్ వెల్ఫేర్ దగ్గర చేసి అర్జెంటుగా చేయించవా బాబు నువ్వు డబ్బులు తెప్పించమని చెప్పి చేస్తే బాగుంటుందని నేను భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. అనే పదానికి అర్థం చెప్పి సామాజిక న్యాయం అమలు కోసం విద్య ఎంతో అవసరం, విద్య లేనిదే అది అమలు సాధ్యం కాదని పూలే గారి దగ్గర నుంచి సామాజిక న్యాయం అమలు కోసం చేసింది. ఆ మహానుభావులు చెప్పారు, విద్య మనిషిని మహోన్నతుని చేస్తుందని. ఆ విధంగా ఆయన వాళ్ళ భార్యను కూడా టీచర్గా చేసి మహిళలకు అదేవిధంగా బడుగు బలహీన వర్గాల విద్యకు చాలా చేశారు. అదేవిధంగా మన అంబేద్కర్ గారు కూడా చెప్పారు, చదువు సమీకరించు పోరాడని. వీటన్నిటిలో కూడా చదువు ఎంత ప్రాధాన్యమో తెలుసు. సరే, ఇప్పుడు దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు కూడా చదువు ప్రాధాన్యతను గుర్తించి చాలామంది పిల్లలను చదివించుకోవడం మొదలుపెట్టి ఒక గణనీయమైన పరిస్థితుల్లోనే మన విద్యా శాతం కూడా పెరిగింది. కానీ దానికి తగ్గట్టు ఉపాధి అవకాశాలు మాత్రం పాలక వర్గాలు ఒక పద్ధతి ప్రకారం, ఒక క్రమ పద్ధతిలో తీసేస్తూ వస్తున్నారు. మా రాయలసీమలో ఒక ముతక సామెత ఉంది, కొట్టవద్దు తిట్టవద్దు, పట్టుకుంటే చోట పట్టుకుంటే వాడే చేస్తాడని. ఆ విధంగా మన ఆయువు పట్లైన చదువు, ఉపాధి వీటన్నిటిలో చాలా దుర్మార్గంగా ఈ మనువాద ధర్మాన్ని అమలు చేయడం కోసం కేంద్ర బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తుంది. ఈ కుట్రల్లో అందరినీ భాగస్వాములు చేసుకుంది. వైఎస్ఆర్సీపీని భాగస్వామ్యం చేసుకుంది, తర్వాత టీడీపీని భాగస్వామ్యం చేసుకుంది, జనసేనని భాగస్వామ్యం చేసుకుంది. వీటన్నిటిని భాగస్వామ్యం చేసుకొని ఒక పద్ధతి ప్రకారం మనువాద ధర్మశాస్త్రాన్ని అమలు చేయడం కోసం ఈ ప్రయత్నాల్లో భాగమే ఈ డిఎస్సిలో కానీ లేకపోతే వీటన్నిటిలో కూడా చేయడం. ముందు విద్యకే దూరం చేయాలని ప్రభుత్వ పాఠశాలలని తొలగించింది, అది మనకు తెలుసు. అదేవిధంగా ఈ ప్రోత్సాహకం లేకుండా కూడా చేసింది, అది తెలుసు. దాంట్లో భాగంగానే హైయర్ స్టడీ సర్కిల్ కూడా పర్మిషన్లు లేకపోతే నడపకపోవడం ఇవన్నీ చేస్తాం. ఈరోజు ప్రధానంగా ఏంటంటే డిఎస్సిలో మనకు రిజర్వేషన్ అమలు చేయకుండా జనరల్గా వచ్చినా కానీ మిమ్మల్ని 115 మందిగా పరిమితం చేస్తానంటే ఎంత అన్యాయం. అంటే మనలో చదువుకున్న వాళ్ళు, గట్టిగా చదువుకున్న వాళ్ళు, ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు, సెకండ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు, థర్డ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఈ 115 మంది లోపలే ఉండాలి. కాబట్టి ఇట్లాంటి దుర్మార్గాలు చాలా జరుగుతున్నాయి. అట్రాసిటీ కేసులు మీకు తెలిసే ఉంటుంది. ఇప్పటికీ చాలా కేసుల్లో వాటికి కాంపెన్సేషన్ ఇవ్వట్లా. గతంలో సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా వచ్చేది, ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్కి దానికి అప్పచెప్పారు. కలెక్టర్ ఆఫీసులో పెండింగ్లు ఉన్నాయి. 3-4 సంవత్సరాలు అయినా కానీ చెల్లించట్లేదు. ఇంకొక దురదృష్టం ఏంటంటే స్టేషన్ బెయిలే కాదు, గతంలో SC/ST అట్రాసిటీ యాక్ట్ ప్రకారము డిఎస్సి ఎంక్వైరీ చేయాలి. డిఎస్పీ ఎంక్వైరీ చేస్తే కొంచెం గట్టిగా ఉండేది. డిఎస్పీ ఎంక్వైరీ కాకుండా ఇప్పుడు సిఐ ఎంక్వైరీ చేస్తే చాలా అంటున్నారు. మొన్న మన SC/ST కమిషన్ కేంద్ర సభ్యులు రామచంద్రన్ గారు వచ్చారు. మనం పోయి అడిగాం. ఆయన అంటున్నాడు, మీకు ఎవరొకరు కదా ఇన్వెస్టిగేషన్ చేయాలి, సిఐ చేస్తే మీకు అభ్యంతరం ఏంటండి?
రాజకీయ ఒత్తిడులకు ప్రధానంగా అండి. ఇప్పుడు కేసు విషయమే 4 నెలల నుంచి తిరుగుతున్నాం. అతను ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ బుక్ చేయట్లేదు. అదే డిఎస్పీ తెగిన కొంతలో కొంతనగా కేసు బుక్ అయ్యేదని మనం చెప్తే వాళ్ళు ఇదే అవట్లేదు. కాబట్టి మనకున్న అవకాశాలు మొత్తం తీసేయడానికి పద్ధతి ప్రకారమే చేస్తున్నారు. దాంట్లో భాగంగానే మన స్టీల్ ప్లాంట్ కూడా 5 సంవత్సరాల నుంచి దీనికి స్కెచ్ చేసి ఈ రోజుకి పాసికి తెచ్చారు. కాబట్టి తప్పనిసరిగా మన ఉపాధి అవకాశాలను దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే మనుధర్మ శాస్త్రాన్ని అమలు చేయాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ కానీ, విద్య లేకుండా చేయడం కానీ, మన ఉపాధి హామీ పథకానికి నిధులు కేటాయించకపోవడం ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి దీన్ని అర్థం చేసుకోవాలి, రాజకీయంగానే ఆలోచించాలి. రాజకీయంగానే మనము ఇది చేస్తేనే మనకు ఈ సమస్యలు పరిష్కారం అవుతాయని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చింది. అన్యాయం జరిగిందంటే 50% అగ్రకులాలు ఉంటారా అంటే ఇప్పుడు ఏదైతే రిజర్వేషన్ కేటాయించారో ఆ రిజర్వేషన్ ప్రకారం మనం ఉంటే 50% ఉన్నత వర్గాలు ఉండి భూమి లేదు, ఉద్యోగాలు కూడా లేకుండా దళిత వర్గాలకి ఈ విధంగా జరిగిన అన్యాయం నిజంగా వీటి మీద మనం గొంతెత్తి మాట్లాడాలంటే ఒకటే, లాల్ నీల్ రెండు కలవాలి. కలిసినప్పుడు ఒక ఉద్యమంగా తయారవుతుంది. ఎందుకంటే లాల్ వైపు ప్రశ్నించే గొంతు ఉంది, పోరాడే శక్తి ఉంది. దాన్ని కలుపుకొని మన నీళ్ళు సపోర్ట్ చేసుకొని ఉద్యమాన్ని కొనసాగించినట్లయితే మన ఫ్యూచర్లో మరిన్ని మనకు రావాల్సిన హక్కులు కానీ అన్నిటినీ మనం కాపాడుకునే అవకాశం ఉంటుంది. మరి ఆధ్వర్యంలో డిఎస్ నియామకాలలో ఎస్సీ ఎస్టీలకి జరిగిన అన్యాయాలపై సమావేశం ఏర్పాటు చేయడం, అలాగే ఇక్కడ ఈరోజు జరిగింది ఏంటంటే ముఖ్యంగా దళితుల ఐక్యత. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు డిహెచ్పిఎస్ కేవీపీఎస్ అనేది కూడా ఒక ముఖ్యమైన భూమిక పోషిస్తుంది దళితుల సమస్యలపైన, దళితుల హక్కులపైన. కాబట్టి దళితులంతా అంటే పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఒక ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈరోజు దళితులు దేశంలోనే చాలా ఈ రాజకీయ పార్టీల వల్ల చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. వీటిని అధిగమించాలంటే దళితుల ఐక్యత ముఖ్యం. అలాగే ఇప్పుడు మా డిహెచ్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు జేవి ప్రభాకర్ గారు వారు చాలా మంచి సందేశం ఇచ్చారు. కేవీపీఎస్ డిహెచ్పిఎస్ ఆధ్వర్యం లోపల భవిష్యత్తులో మరిన్ని పోరాటాలకు సిద్ధంగా ఉండాలని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్ష వర్గానికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. మరి ఇప్పుడు సార్ మన ఒక డిహెచ్పిఎస్ కేవీపీఎస్ ఎక్కడ దళితుల మీద దాడులు జరిగినా, ఎక్కడ దళిత కుటుంబాల మీద దాడులు జరిగినా, అదేవిధంగా హాస్టల్స్ మీద కానీ విద్యార్థుల మీద కానీ నష్టాలు చేసిన వారి మీద పోరాటాలు ఉద్యమాలు చేస్తున్న డిహెచ్పిఎస్ కేవీపీఎస్కి దళిత హక్కుల తరపున జైభీములు తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా ఐఏఎస్, అసలు మనలోని ఐఏఎస్ ఉన్నవాళ్ళే చాలా తక్కువ మంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం ప్రకారంగా అప్పట్లోని చదువు అనేది చాలా ఇంపార్టెంటు, చదువు లేకపోతే ఏమీ చేయలేమనే ఆలోచనతోనే మహానుభావుడు మన దేవుడైన అంబేద్కర్ గారు ముందు చూపుతో ఆలోచనతోనే విద్య అన్నది ఉండాలి, విద్య ఉంటే ఎంత ధనవంతుడైనా సరే మనం పోరాటం చేయగలమన్న కాన్సెప్ట్ మీదే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలోనే ఆయన పొందుపరచడం జరిగింది. అయితే ఇప్పుడే పెద్దలు చెప్పినట్లుగా మన డిహెచ్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు మరియు అంబేద్కర్ భవనం ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ గారు చెప్పినట్టుగా ఏంటంటే మనకున్నట్లని కూలగొట్టడమే చేస్తున్న ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి సరైన బుద్ధి చెప్పాలంటే ఒక్క కేవీపీఎస్ డిహెచ్పిఎస్ ఉంది. ఈ రాష్ట్రంలోనే కాదు ఈ కేంద్రంలోనే కూడా ముందుండి నడిపించగల శక్తి సామర్థ్యం ఉన్న ఈ యొక్క రెండు సంఘాలని మనం ముందుకు తీసుకెళ్ళామని చెప్పడం జరిగింది. మరి ముఖ్యంగా ఇంతటితోటే మనం అందరూ మిత్రులు ఇప్పుడే చెప్పారు, లాల్ నీల్ ఐక్యతగా ఉంటే సాధించలేనిది ఏదీ లేదు. లాల్ నీల్లోనే పోరాటాలు ఉద్యమాలు ఉన్నాయి. ఆ రెండాటిల్లోనే మనందరమే కూడా కలిసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరమే కూడా ఆ లాల్ నీల్ ఐక్యతకి మనందరూ సహకరించాలని కూడా పిలుపునివ్వడం జరిగింది. ఈ రెండింటినీ మనం అందరమే కలిపి నడుం బిగించి ముందుకి వెళ్ళాలని కూడా మేము డిహెచ్పిఎస్గా ఇస్తున్నాను. అలాగే విధంగా ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి మరియు మీకు ఎన్ని పనులున్నా
కొన్ని ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు చదవడానికి రైట్ లేకుండా చేస్తున్నారు ఈ ప్రభుత్వాలు. ఎందుకంటే ఈరోజు ఐఏఎస్ వాళ్ళకు కూడా స్టడీ సర్కిల్ ఎస్సీ ఎస్టీ బీసీ నుండి వాళ్ళు ప్రయోజకులు అవుతున్నారు. వాళ్ళు ముందుకొచ్చి కష్టపడుతున్నారు. భూములు లేవు, ఆ తరువాత ఏంటంటే ఉద్యోగాలు లేవు. కష్టపడి ఇదే మాకు అంబేద్కర్ని ఆదర్శంగా తీసుకొని కష్టపడుతుంటే అది మూసేయటం చాలా దారుణమైన విషయం, చాలా అన్యాయం కూడా ఉన్నాయి. అదేవిధంగా కూడా ఉన్నాయి ఈ డిఎస్సి నియామకాల్లో కూడా ఎస్సీ ఎస్టీ బీసీకి కూడా సరైనటువంటి ప్రాతినిధ్యం ఇవ్వడం లేదు. ఏమంటే సభ్యులు అందులో లేరు, కటప్ మార్కులు ఏవో చెప్పటం, తరువాత వాళ్ళని కూడా అవి ఏంటంటే లేకుండా చేస్తున్నారు. ఇదంతా ప్రభుత్వం కుట్ర. అంటే సామాన్యులు ఎవరు కూడా ప్రయోజకులు అవ్వకూడదని వాళ్ళ ఉద్దేశం ఏమిటో మనకు తెలియదు. మనలో మనకి స్విచ్ పెట్టేస్తున్నారు. అందరం అన్నదమ్ములుగా మనం ఉండేవాళ్ళం. అలాంటి వాళ్ళని కూడా మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన అనంతపురంలో మాట్లాడే మాటలు చూస్తే సభ్య సమాజం సిగ్గుపడుతుంది. అసలే మతము కులం అనుకొని మనువాదులు అనుకొని ఇవన్నీ అలాగా ఆ బీజేపీ గవర్నమెంట్కి ఎప్రిషియేట్ చేస్తున్నారు. ఆయన మోడీ లాంటి వాడు ప్రపంచంలో ఎక్కడా లేడు, మోడీ చాలా అద్భుతమైన వ్యక్తి అన్నట్టు మాట్లాడుతున్నారు. అదే ఈ కులాల మధ్యన ఒకే కులాన్ని పేరు పెట్టి ఆయన ఏంటంటే ఆ కులాన్ని వెనక నేను ప్రయాణం చేస్తాను, వాళ్ళకి నేనే ఉద్ధరించాను అంటున్నారు. ఈరోజు స్వతంత్రం వచ్చి ఎప్పటికి కూడా మనకి ఏంటంటే గూడు లేదు, సరైన ఇల్లు లేదు, ఏ ఆకలి లేదు. అదే మా డిఎస్పిఎస్ తాలూగా ఆశయం ఏంటంటే ప్రతి పేదవాడికి 3 ఎకరాల భూమి, ఆ తర్వాత 3 సెంట్లు ఇల్లు స్థలము, ప్రైవేట్ దీనిలో రిజర్వేషను అనుకొని మేము గత 10 సంవత్సరాల నుండి కూడా ఇది పోరాటం చేస్తున్నాం. మా రాష్ట్ర అధ్యక్షులు కూడా కాకి మాధవరావు ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ వాళ్ళతో హైదరాబాద్లో కూర్చొని దాన్ని ఏంటంటే ఇది ఎలాగైనా సాల్వేషన్ చేయాలని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కూడా చేపించారు. ఆ రోజుల్లో ఢిల్లీ కూడా ఆయనతో పాటు వెళ్ళి అక్కడ కూడా నిరంతరం కూడా ఆయన ఏంటంటే ఈ దళితులు బాగోగులు వీళ్ళకి అన్యాయం జరుగుతుంది, ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా ఎవరు కూడా కేసు ఫైల్ చేయట్లేదు. వాళ్ళు ఏంటంటే అవి మామూలు స్టేషన్ బెయిల్ ఇచ్చేస్తున్నారు. మళ్ళీ మీసాలు మెలవేసుకొని మరికొద్దిగా ఎంకరేజ్మెంట్ చేసినట్టుగా ఆ పోలీస్ స్టేషన్లో చూస్తుంటే చాలా దారుణం. మన ఎదురులో మన అక్కకి మన చెల్లికి అన్యాయం చేస్తుండే మళ్ళీ రెండో రోజే బెయిల్ మీద వచ్చి ఆఫ్టర్ ఆల్ మీరేటని తిరుగుతుంటే ఇది ఎంత దారుణమైన విషయం. మీరు విజ్ఞత కలిగిన వాళ్ళందరూ ఆలోచించండి. ఇలాంటివన్నీ చేస్తుంటే మనం చూస్తూ కళ్ళుండి చూడనట్టుగా, చెవులుండి విన్నట్టుగా, నోరుండి మాట్లాడకపోతే చాలా అన్యాయము ఘోరం కూడా ఉన్నాయి. కాబట్టి మనం అందరం కూడా భుజం కలిపి ఇలాంటి కార్యక్రమాలు మనం చెయ్యాలి, అది మన బాధ్యత. అదేవిధంగా ఆయన ఏంటంటే ఆంధ్ర ప్రజలు ఆశీస్సులు ఇస్తే కొండైనా పిండి చేసేస్తాడట మన ముఖ్యమంత్రి గారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆశీర్వదిస్తే కొండలైనా పిండి చేసేస్తాడంట మన అనంతపురంలో. ఆ కొండలు పిండి చేయొద్దురా బాబు, ప్రభుత్వ పరంగా స్టీల్ ప్లాంటు అదేంటంటే మోడీ గారి ద్వారా ఇది ప్రభుత్వ పరంగా ఉంటుంది స్టీల్ ప్లాంట్ అని ప్రకటన చేయండి. మన పవన్ కళ్యాణ్ని ఎవరంటే మన నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఇద్దరు వెళ్ళి స్టీల్ ప్లాంటు ప్రభుత్వ పరంగా ఉంటుంది, ప్రైవేటీకరణ చెయ్యము అనే దమ్ము ధైర్యము ఉంటే వాళ్ళు ఏంటంటే స్టేట్మెంట్ ఆయన చేతి ఇప్పించమనండి. ఈ ఎందుకు ఈ నంగనాచి కబుర్లు మన దగ్గర మనం మాట్లాడి ఓట్లు బ్యాంకుల కోసం మీకు అది చేస్తాం, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు, మేము అన్ని రకాల ఇంధనం మేమే సప్లై చేస్తాను, నేను ఇది చేశాను అది చేశాను, ఆకాశంలో సుక్కలు చేతి మీ చేతిలో పెట్టేస్తాను. చాలా దారుణము, దుర్మార్గం. వాళ్ళ ప్రయోజనాల కోసమే ఇవన్నీ ఆయన చేసినటువంటి పనులు. మన ముఖ్యమంత్రి, మన డిప్యూటీ ముఖ్యమంత్రి ఎల్లాకాలే సాంఘిక బహిష్కరణ మల్లాంలో జరిగింది. దానికి ఆంధ్రప్రదేశ్ దళిత హక్కుల పోరాట సమితి అధ్యక్షులు నేను, జేవి ప్రభాకర్, నేను, రాంబాబు గారు అందరం వెళ్ళాం. అక్కడికి వెళ్ళేటప్పటికే వాళ్ళు బాధ ఏంటంటే ఒక ఎలక్ట్రికల్ ఆయనకి ఆ ఇంటికి పిలిచి ఆయన షాక్ ఇవ్వడం వల్ల చనిపోయాడు. ఆ చనిపోవడమే కాకుండా ఏదో ఒప్పందాలు ఇవి అవి చేసుకున్నారు. వాళ్ళకి ఇస్తామన్నారు. రెండో రోజు నీకు ఏటిస్తాం పో, నీ దిక్కుని దగ్గరికి పో అన్నారు. ఆ తర్వాత కుల బహిష్కరణ చేశారు. ఆయన నియోజకవర్గంలోపే ఇలాంటి దారుణమైన సంఘటన జరిగితే కనీసం ఏం జరిగింది ఏమిటని పిఠాపురం వరకు వచ్చి ఆయన వెళ్ళిపోయాడు. అలాంటి వాడు మనకి ఏటి చేసి పెడతాడు మనకి డిప్యూటీ, మనకి ముఖ్యమంత్రి. అది చాలా ఘోరం కదా. సాంఘిక బహిష్కరణ చేసే రైట్ వాళ్ళకు ఉందా? ఇది ఎందుకు చేస్తున్నారు? వాళ్ళు మనలాంటి మనుషులు వాళ్ళు చేసిన తప్పేమిటి అని నిలదీయలేడయ్యా ఆయన. అంత రాజకీయ అజ్ఞాన. కనీసం ఏమి జరిగిందని కూడా ఆయన అనలేదంటే ఇంకా ఎవరిని ఈ దళితులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను ఆయన ఏం కాపాడుతాడో మీరు అర్థం చేసుకోండి. అదే మన హోమ్ మినిస్టర్ అమ్మగారు ఆవిడేంటంటే పాయికిరావుపేటలో ఎండాడలో జరిగినటువంటిది మన వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ బీసీల
మీద కర్రలు పట్టుకొని వెళ్ళి దౌర్జన్యం చేస్తే అక్కడ డిఎస్పిఎస్ అధ్యక్షులు, అక్కడ కేవీపీఎస్ అనేక సంఘాల వాళ్ళు వెళ్ళి ఆవిడతో చర్చలు చేసి ఏమిటమ్మా ఇంత అన్యాయం జరిగింది మీ నియోజకవర్గంలో, చాలా దారుణం ఇది ఏంటనంటే, అది ఎందుకులాంటి శాంతి సంఘం ఏదో పెట్టి మాట్లాడదాం అలాగే నాని చేసింది ఆవిడ. మనకి నేను హోమ్ మినిస్టర్, మనోళ్ళకే రకరకాలుగా ఇబ్బంది. ఒక దగ్గర ఒకటే రెండు చనాల్లో ఐతనగర్లో జరిగిన విషయం, నడి రోడ్డు మీద పోలీసులు కుక్కలకు కూడా కొడతాడు, ఊరుకోడు. ఈరోజు కుక్కలు పెంచుకుంటాడు కదా, కారుల్లో తిప్పుతాడు, ఇంట్లో తిప్పుతాడు. మనుషులకు మాత్రం అనాగరికంగా ఆ పనులన్నీ అయిపోయిన తర్వాత ఆయన ఏంటంటే బయటికి ఇడిచిపెట్టి, అలాంటిది ఆయన ఏం చేస్తున్నాడంటే కనీసం మాట్లాడడం కూడా ఏం కూడా చేత కావడం లేదు, ఏమీ చేయటం లేదు. ఆయన నాదేంట్ల మనోహర్ గారు అక్కడ జరిగితే ఆయన నోరు ఎప్పలేదు. అదే మనుషులకి అలాగారు రోడ్డు మీద కొడతారండి, అంత నీచంగా ఎక్కడైనా చరిత్రలో ఉందండి. మనకి ఇప్పటికి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ 80, 60, 70 లోపు ఉన్నాం మనం. ఎవరైనా రోడ్డు మీద అలా కొడుతుంటే ఇంతవరకు మేము వెళ్ళాం డీజీపీ ప్రభాకర్ సార్తో, మేమందరం కేవీపీఎస్ ఇవి మీటింగులు పెట్టుకొని గుంటూరు వెళ్ళాం. ఆ గుంటూరు నుండి మాలాద్రి గారు మేమందరం కూడా వెళ్ళి డిఐజీలో కలిసాం. ఇదేమిటని అడిగిన తర్వాత దాన్ని స్పందిస్తామన్నారు. ఈ రోజు వరకు స్పందించడం లేదు. అదేదో సీమ కుట్టినట్టు కూడా లేదు. వాళ్ళు దళితులు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, వాళ్ళు ఓట్లు బ్యాంక్ మీరు ఎలాగ చెప్తే అలాగ వింటారు. వాళ్ళకేమిటి ఇంకా మన కులతత్వం మనకు కాదు. కమ్మోళ్ళు పోతే రెడ్డోళ్ళు పోతే కమ్మోళ్ళు, ఇద్దరు కూడా 5% లేరు ఈ సొసైటీలో. వాళ్ళే ఉన్నారా మరి ఇంకెవరు అవ్వక్కర్లేదా? ఇది భారతదేశం మన రాష్ట్రంలోపు వాళ్ళే పాత్రలు పంచుకోవాలా? మనం ఎందుకు నిలదీయటం లేదు? ఇంకా మనం ఎన్నాళ్ళు ఉంటాం? ప్రతి ఒక్కటి కూడా మనం ప్రశ్నించాలి. ప్రశ్నించకపోతే మనం బానిసత్వానికి మనకే నిదర్శనం అన్న రైట్. అది ఉన్నట్టుగా ఇది పగలంటే పగలని చెప్పలేకపోతే రాత్రి అంటే రాత్రి అని చెప్పలేకపోతే ఇది దారుణమైన విషయం. ఎవడు అబ్బగారిది రాష్ట్రం రాసి ఇచ్చేసావా? ఏమి మనం ప్రశ్నించడం లేదు? నువ్వు చేసింది ఏమిటి? విద్యకు దూరం చేసేస్తున్నారు. ఎక్కడ దళితుల మీద అన్యాయాలు ఒకరు కులానికి తగులు పెట్టేస్తున్నారు. ఆ హోమ్ మినిస్టర్ కానీ, నాదెండ్ల భాస్కర్ రావు కానీ, తరువాత మన ముఖ్యమంత్రి కానీ నోరెప్పడు. ఒకప్పుడు ఏంటంటే దళితుడిగా పుడతాడా అని అడిగాడు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి. భారతదేశంలో ఆ ముఖ్యమంత్రి అలాగ అనలేదు. మనసులో ఉంటే ఉండొచ్చునేమో. బహిరంగంగా దళితుడిగా పుడతాడా? కోడలు మగపిల్లడిని కంటే వద్దంటుందా? అవే మాటలు. ఆ కులాన్ని అలా కించిపరచడమా? ఇంకొక జన్మ ఉంటే మేము దళితుడిగా పుడతాం, అంబేద్కర్ వారసులుగా పుడతామని మేము డిఎస్పిఎస్ తరఫున మేము మాట్లాడాం. ఆ రోజు మేము అందరం వెళ్ళాం, అక్కడ వెళ్ళి ప్రతిఘటించాం. ఇలాంటివన్నీ కూడా మనకి ప్రతినిత్యం కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకి పేపర్ తిరగేస్తే సరే అన్యాయాలు, అగత్యాలు ఇవన్నీ జరుగుతుంటే ఏమిటి దారుణం? అసలు మన మనుషులమేనా? భారతదేశంలోపు ఆవులకి రక్షణ ఉంది కానీ మనకేంటంటే ఆడవాళ్ళకి రక్షణ లేదు. భారతదేశంలో ఆవులకి రక్షణ ఉంది. ఆవుకి ఏమేనంటే కేసు, ఫైన్లు అవన్నీ రకరకాల కల్మన్సానికి, జంతువులకి గట్రా ఏంటంటే ఆ కేసులు పెట్టడం ఇవన్నీ ఉన్నాయి. మనుషులకి దారుణంగా మణిపూర్లో నగ్నంగా మన అక్కనే మన చెల్లిని రోడ్ల మీద తిప్పారు. అంతకంటే దారుణం ఉందా? ఈ మోడీ కళ్ళు మూసుకుంటున్నాడా? ఏమిటి ఇదంతా? గుజరాత్కి రాసి ఇచ్చేస్తాడా? అదానికి, మెట్టలకి, వీళ్ళకైనా రాసి ఇచ్చేస్తాడా? స్టీల్ ప్లాంట్ ఎవడబ్బగారు సొమ్మిది? ఇక్కడ ఏంటంటే 32 మంది చనిపోయారు, 34,000 ఎకరాలు భూమి. ఇది ఏమిటంటే మెట్టలకున్ని తర్వాత అదానికి రాసిస్తాడా? ఎవడా కొనేది, ఎవడా అమ్మేది? ఇది ఆంధ్రుల హక్కు. విశాఖ ఉక్కు అది ఎవడ సొత్తు కాదు. మనం మొక్కలు అయిపోయినా సరే మనం సాధించి తీరుకోవాలి. ప్రతి ఇంటి దగ్గర మనం ఇలాంటి మీటింగులు పెట్టుకోవడం కాదు, మన కుటుంబ సభ్యులకు కూడా చెప్తుండాలి. ఆ స్టీల్ ప్లాంటే పోతే ఎంతోమంది ఈదిన పడిపోతాం. మనకు ఉన్నది ఒకటేని, అది మనం సాధించి తీరాలి. అవసరం వస్తే మన పిల్ల, తల్లి అందరం కూడా ఉన్నాయి, అందులో ఉద్యోగులు కూడా ఉన్నాయి. ప్రతి ఒక్కరూ నాది బాధ్యతని రోడ్డు ఎక్కి ఎవరైనా సరే స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ పరంగా ఉంటుందని స్టేట్మెంట్ ఇచ్చి వైజాగ్లో అడుగు పెట్టండి. కాదంటే గో బ్యాక్. ఆ ప్రధానమంత్రి అవని, ముఖ్యమంత్రి అవని ఏదో తాడో పేడో తేల్చుకోవాలి. డూ ఆర్ డై. అది లేకపోయి ఎప్పుడు కూడా నేను సప్పగా ఉంటే మళ్ళీ ఎవరిని ఏదో కేకలేస్తారు, వేస్తారు. ఇది కామను. ఆ పోలీసు బలగాలతో వాళ్ళని మనకు సైట్ చేసేస్తుంటారు. మనం అలా కాదు. పట్టుకున్నామంటే స్టీల్ ప్లాంట్ మనం ముక్కలు అయిపోయినా సరే స్టీల్ ప్లాంట్ ముక్కలు కానివ్వకూడదు. 46 భాగాలు చేసి ఆయన ఏంటంటే అందరికి కూడా వాళ్ళకి విఆర్ఎస్ ఇచ్చేస్తున్నాడు. ఆ తర్వాత ఏంటంటే అప్రెంటిస్షిప్ వాళ్ళకి తీసేస్తున్నారు, జీతాలు ఇవ్వట్లేదు. ఇంత ఘోరమా? ఇంకెక్కడో ఉద్ధరించేస్తాడట. అమ్మకి తిండి పెట్టలేనోడు పిన్నమ్మకి బంగారపు గాజులు కొనేసి ఇచ్చేస్తాడట. ఆ మాయ మాటలు నమ్ముతామండి. ఒకసారి, 2 సార్లు, 3 సార్లు. ఇది ఏమిటి? ఇది
ఎందుకు మనం వాళ్ళకి ప్రశ్నించాం? నువ్వు చేసింది చాలు, ఉన్నది నిలబెట్టు, మాకేం ఇవ్వక్కర్లేదు. మేమంటే చీడ పురుగులా చూడొద్దు, మనుషులుగా గుర్తించి కబడదాల్ అని మనం అన్ని రోజే మనం నిలబెట్టుకోవాలి. మనం అందరం కూడా ఐకమత్యంగా ఉండాలి, భుజం భుజం కలపాలి. అవకాశం ఇచ్చినట్టు